తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉప్పరంగా ఒకటే అజీర్తిగా ఉంటుంది. పేగుల్ని చికాకు పెట్టి ఐబిఎస్ బాధల్ని తగ్గించడానికి యోగాసనాలు బాగా తోడ్పడతాయి. పేగుల్లో గడబిడను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబిఎస్ సమస్యకి యోగ చికిత్స పరంగా ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది వస్తున్నారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది డైజెషన్ సిస్టమ్కి సంబంధించింది. నిజానికి ఏ రకమైనటువంటి అక్కడ ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఇది ఒక దీర్ఘకాలమైన సమస్యగా ఇది పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి ఒక సమస్యగా బాధిస్తూ ఉంటుంది. కొంతమందికి మోషన్స్ అవ్వడం, కొంతమందికి మలబద్ధక సమస్య రావడం, కొంతమందికి అనీజీగా ఉండడం, మళ్ళీ మోషన్ వెళ్ళాలనిపిస్తూ ఉండడం. దీంతో చాలా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చారు. బట్ ఇక్కడ కొన్ని యోగా చికిత్సలు తీసుకున్న తర్వాత వాళ్ళు సాధారణంగా అతి కొద్ది రోజుల్లోనే బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే జీవనశైలిలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మెదడు నుంచి వచ్చేటటువంటి సంకేతాలు ఈ ప్రేవులకి అందకపోవడం ద్వారా, సిగ్నల్ కట్ అయిపోవడం ద్వారా మనకు ఫోన్ రాదు చూసారు ఒక్కోసారి సిగ్నల్ లేకపోతే. అలాగే సరిగా పనిచేయకపోవడం వల్ల, పెద్ద ప్రేగు సరిగా పనిచేయకపోవడం ద్వారా వచ్చేటటువంటి సమస్య. ఐబిఎస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఇప్పుడు మనం చేసి చూద్దాం. అది సేతుబంధాసనం, బాలాసనం మరియు పూషాణ ముద్ర. ఇవి డైజెషన్ సిస్టమ్ మీద, నర్వస్ సిస్టమ్ మీద పూర్తి ప్రభావాన్ని కలిగజేస్తాయి. అలాగే పూషాణ ముద్ర కూడా మన యొక్క డైజెషన్ సిస్టమ్ మీద, ఎనర్జీ లెవెల్స్ పెంచడంపైన చాలా అద్భుతమైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎలా చేయాలో చేసి చూద్దాం. ఈ సేతుబంధాసనం, బాలాసనం వెళ్ళకలా పడుకొని చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకొని ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు కాళ్ళు పాదాలని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు వెన్నుముకని సాధ్యమైనంత వరకు పైకి రేజ్ చేయాలి. బ్రిడ్జ్ పోస్చర్, బ్రిడ్జ్ ఆకృతిలో తీసుకురావాలి. ఛాతీ గడ్డానికి తాకించే విధంగా ఉంచుతూ శరీరాన్ని పూర్తిగా పైకి రేజ్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా కిందకి యథాస్థానానికి తీసుకొని రావాలి. చేతులు రిలీజ్ చేసి కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకోవాలి. శవాసన భంగిమలో కాసేపు విశ్రాంతి స్థితిలో ఉండాలి. తర్వాత మనం బాలాసనం చేస్తాం. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి బాలాసనానికి సిద్ధంగా ఉండాలి. రెండు కాళ్ళను ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళకి ఇరువైపులా ఉంచుకోండి. ఓకే, స్లోగా స్టార్ట్ చేయాలి, సైక్లింగ్ లాగా. ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు నిదానంగా స్లో చేసి ఆపాలి. ఇప్పుడు అదే విధంగా రివర్స్ చేయాలి. నిదానంగా స్లోగా స్టార్ట్ చేసి మళ్ళీ స్పీడ్గా చేయాలి. స్లోగా ఆపాలి. రిలాక్స్. శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండండి. ఇప్పుడు శవాసనం నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు పూషాణ ముద్ర సుఖాసనంలో కూర్చొని చేయాలి. ఎడమ చేతిని అపాన ముద్రలో ఉంచాలి. బొటనవ్రేలు యొక్క చివరికి
మధ్య వ్రేలిని ఉంగరపు వేలిని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. కుడి చేతిని బొటన వ్రేలికి చూపుడు వ్రేలు మధ్య వ్రేలును తాకించి ఉంచాలి. ఉంగరపు వేలు చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో ప్రాణాయామం చేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ. ఇప్పుడు మీ కుడి చేయ ముద్రను మాత్రం రిలీజ్ చేసి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు బొటన వ్రేలు యొక్క కొన భాగానికి తాకించి ఉంచండి. ప్రాణాయామం యథావిధిగా కొనసాగిస్తూ ఉండండి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేయండి. సేతుబంధాసనం ప్రతిరోజు 5 సార్లు చేస్తే చాలా మంచిది. స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తొలగిపోతాయి. నాడీ వ్యవస్థ బాగా బలపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా బలపడుతూ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా బాలాసనం డైజెషన్ సిస్టమ్ అంతా కూడా పిల్లలు చూడండి, పిల్లలు పాలు తాగిన తర్వాత కాళ్ళు ఆడించి ఇట్లా చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ జీర్ణ వ్యవస్థను వాళ్ళు మెరుగుపరచుకోవడం అన్నమాట. అంటే నేచర్ సహజంగానే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాళ్ళతో ఈ రకంగా బాలాసనం చేయడం ద్వారా ఈ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జైజింగ్ అయ్యి యాక్టివేట్ అయ్యి రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ సమస్య నుంచి తొందరగా బయటపడడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో పనిచేస్తాయి. అదేవిధంగా పూషాణ ముద్ర, దీన్ని సుమారుగా 15-20 నిమిషాల సమయం రెగ్యులర్గా చేసినట్లయితే ఈ సమస్య నుంచి మీరు చాలా సులభంగా బయటపడగలుగుతూ ఉంటారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వచ్చిన తర్వాత చేయడమే కాదు, ప్రతిరోజు ఈ శరీరానికి ఒక 1 అవర్ సేవ చేస్తున్నాను అన్న భావంతో మీరు ఏదో ఒక రకమైనటువంటి యోగాసనాలు ముద్రలు వ్యాయామాలు చేసినట్లయితే శరీరం దానంతట తానే సహజ శక్తిని పెంచుకొని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుకొని ఉన్న రోగాలు తొలగించుకొని రోగాలు రాకుండా ఉండే విధంగా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పేగుల్లో చికాకును తెచ్చిపెట్టి ఐబిఎస్ బాధలకు యోగా థెరపీని ఒక మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. అయితే యోగాసనాల్ని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం అన్ని విధాలా మేలు.